వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి శేఖర్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన, వర్ధిల్లాలి. kedua kalian జనసేన పార్టీ రేపు ఆవిర్భావ సభకు ప్రకాశం జిల్లా నుంచి 10,000 మంది చిలుకు కార్యకర్తలు అభిమానులు అందరూ బయలుదేరడం జరుగుతుంది. దీనికి ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో కందిరవి శంకర్ ఆధ్వర్యంలో బస్సులు వేయటం జరిగింది. ఈరోజు నైటు 12 గంటలకి ఒంగోలు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కార్యకర్తలు వీర మహిళలు అందరూ వేలాదిగా మేము బయలుదేరుతున్నాం. రేపు జరగబోయే ఆవిర్భావ సభకు స్టేట్ కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కార్యకర్తలు అందరూ వేలాదిగా వచ్చి ఈ బహిరంగ సభని విజయవంతం చేస్తున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ ఇలాగే ముందుకు పోవాలని పార్టీ కార్యకర్తలకి అందరికీ ఉత్సాహిస్తూ మా పవన్ కళ్యాణ్ గారు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మా అందరినీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఘన విజయం సాధించాలని 21 సీటే కాకుండా రాబోయే రోజుల్లో అధికారంలోకి స్వచ్ఛంగా అధికారంలోకి రావాలని వెయిట్ చేస్తూ సెలవు తీసుకున్నాం. ఈ 11 ఏళ్ల ప్రయాణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకు ఎల్లవేళలా మేమున్నామని ఈ 11 ఏళ్ల ప్రయాణంలో ఎక్కువగా ప్రతిపక్షంలోనే ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల పక్షాన పాలక పక్షం చేసే అవినీతి మీద పోరాడిన పార్టీ జనసేన పార్టీ. అనేక అవమానాలు ఇబ్బందులు ఎంతో అనుభవించాం గత ప్రభుత్వంలో. కానీ మొక్కబోలు లేదు, మాకు ఇచ్చింది ఒకటే కళ్యాణ్ గారు. ఎన్ని అపజయాలు ఎదురైనా నించున్నాం, ప్రజల అభిమానాన్ని చూరగొన్నాం, అలానే ముందుకు వెళ్ళాం. ఈరోజు ఒకనొక టైంలో జనసేన పార్టీని మీరు ఒక పార్టీ అన్న వాళ్ళే ఉనికి లేకుండా ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు దాకనన్న వ్యక్తి ఈరోజు అడ్రస్ లేకుండా పోయింది. అది జన సైనికుల యొక్క బలం. ఏదైనా మాట్లాడేటప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు 10 రకాల సేవలు చేస్తే 10 కాలాలు గుర్తు పెట్టుకుంటారు. అధికారంలో ఉన్నాం కదా అని విరవీగితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, ఖచ్చితంగా తిరిగి చేస్తుంది. ఇలానే ఇప్పుడు జరుగుతున్న కొంతమందికి అది ఉదాహరణ. ఇవన్నీ గుర్తు పెట్టుకొని ఇప్పుడైనా కొంతమంది రానున్న రోజుల్లో కూడా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా పశ్చాత్తాపడతారని ఆశిస్తూ, అలానే ఇలాంటి రాజకీయం కాకుండా ఒక అభిమానిగా అందరూ ఇక్కడ ఉన్న జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు మా అన్న రియాజ్ అన్న గారు ఇప్పుడు ఎంతో మంది వచ్చిన కష్టకాలంలో నించున్నోడే అసలు శిస్తులైనా మనకు మగాడు మొన్నగోడు అలాంటి వ్యక్తి ఇప్పుడు 100 మాట్లాడతారు. ఆ రోజు ఎందుకు రాలేదు? ఆ రోజు ఎందుకు ఏమైపోయారు? ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కష్టకాలంలో పార్టీ వెంట నడిచిన వ్యక్తికి జనసేన పార్టీలో ప్రాధాన్యత తగ్గింది. పార్టీ బలం
ఒకనొక టైంలో మీది ఒక పార్టీ అన్నారు కొంతమంది ఒంగోలులో. ఈ రోజు మా దాంట్లోకి వచ్చారు. ఇదందరూ మా పార్టీ, జన సైనికుల పార్టీ జనసేన పార్టీ నడిపిందే కార్యకర్తల కష్టం మీద. అలాంటి పార్టీలోకి ఇంత బలోపేతమై ఇంతమంది వస్తున్నారంటే శభాష్, ఇదిరా మా జన సైనికుల యొక్క విజయం అనుకుంటాం. దశాబ్ద కాలం గెలుపెరుగకుండా ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఈ రోజున 11వ సంవత్సరంలో 100% స్ట్రైక్ రేటింగ్ తోటి ఘన విజయం సాధించి రేపు జరగబోయే సభలో పార్టీ కార్యాచరణ ముందు ప్రజలకు మనం ఏ విధంగా సహాయపడాలి, అంతకుముందు గతంలో మనం వాళ్ళ కోసం పోరాటం చేసాం, ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఏ విధంగా మంచి చేయాలి అని దిశానిర్దేశం చేయబోతున్న పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు తెలపడానికి రేపు పిఠాపురంలో జరగబోయే సభకి ఒంగోలు నుంచి షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో, కంది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో మేమందరం బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఆ సభని జయప్రదం చేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దిశానిర్దేశం చేశారో ఆ బాటలో మేమందరం నడుస్తూ పవన్ కళ్యాణ్ గారికి కడదాకా మేమందరం తోడుగా ఉంటామని జనసేన వీర మహిళలుగా మేము తెలియజేస్తున్నాం.